ఈరోజు మనం ఈ వీడియోలో దోసకాయ నిలువ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక దోసకాయ తీసుకొని అందులో ఉన్న గింజలు తీసుకున్న తర్వాత పొట్టుతోనే ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోని ఉప్పు, కారం, ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆ పొడి మిక్సీ వేసుకోవాలి. ఇలా బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని ఇందులోనే ఒక కాయ నిమ్మరసం పిండుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, మన పులుపుని బట్టి నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే నేను పోపు కోసం ఒక 3 గంటలు ఆయిల్ తీసుకున్నాను. ఇందులో జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటమన్న తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ, ఇంకా కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి, ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా పోపు చల్లగా అయిన తర్వాత పచ్చళ్ళలో కలుపుకొని ఒక 1 డే పక్కన పెట్టుకుని తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.